హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు మనము ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే అండ్ ఈజీగా అయిపోయే చిప్స్‌ని తయారు చేసుకుందాం. అదేనండి డైమండ్ చిప్స్‌ని తయారు చేసుకుందాం. మా చిన్నగున్నప్పుడు వీటిని ఓమా చిప్స్ అనేవాళ్ళం. ఆ కాలంలో ఇప్పుడు దొరికే చిప్స్ అనేటి రకాలు అనేటివి అప్పుడు ఉండకపోతుండే కాబట్టి అమ్మలు, అమ్మమ్మలు వీటిని తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అండ్ ఈ రెయినీ సీజన్లో వచ్చే జలుబులు దగ్గులకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్గా కూడా పిల్లలకు స్కూల్కు లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకుందామో తెలుసుకుందాం పదండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అలాగే ఒక బేసన్ తీసేసుకొని అందులో 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ 1 కప్పే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని 1 టీ స్పూన్ ఓమను వేసుకొని అలాగే కొంచెము వంట సోడాని వేసుకోవాలి. చిటికెడు వంట సోడా అయితే సరిపోతుంది. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మిశ్రమం మొత్తం పిండి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఇందాక వేడి చేసుకున్న ఆయిల్ని కూడా 1 టేబుల్ స్పూను అంత వేసేసుకొని చేయి పెట్టకుండా ఒక స్పూన్ సహాయంతోని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. అలా మిక్స్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మన చేయి పెట్టేసి గట్టిగా పిండిని పిసుక్కుంటూ మంచిగా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ముద్ద అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిలే వేసాము, నీళ్ళు అనేది వేయలేము. అయినా కానీ పిండి ముద్ద మనకు రావాలి. ఆ విధంగా మనము ఆయిల్ వేసుకొని మంచిగా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా చాలా రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు నీళ్ళని కొన్ని జల్లుకుంటూ పోసుకుంటూ కాదండి, కొన్ని జల్లుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. చపాతీ పిండి అంటే చపాతీ పిండి అంతా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా తయారు చేసుకోవాలి. చూడండి పిండి ముద్ద అనేది ఏ విధంగా తయారయ్యిందో, బేసన్కి ఏమాత్రం అంటుకోకుండా నా చేయికి కూడా ఏమాత్రం అంటుకోకుండా తయారయ్యింది. ఆ విధంగా పిండిని అనేది కలుపుకుంటే పర్ఫెక్ట్ డవ్ అనేది మనకు తయారవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనం పిండిని తీసేసుకొని మంచి గట్టిగా చేయితోని బలంగా పీసుకొని ఒక చపాతీ పీట తీసేసుకొని మనము చపాతీని తయారు చేసుకుందాం. ఈ పిండి ముద్దని మనము 2 భాగాలు కానీ 3 భాగాలుగా కానీ తయారు చేసుకొని మనకు చపాతీ పీట ఎంత ఉంటుందో ఆ సైజులో మనం చపాతీని తయారు చేసుకోవాలి. అంటే చపాతీలాగా కాకుండా చపాతీ కంటే కూడా ఇంకా సన్నగా తయారు చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పిండిని జల్లుకుంటూ మనము చపాతీని తయారు చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. అలాగే మైదా పిండి కాబట్టి మనం ఎంత తాల్చినా కానీ అది మనకు సాగదు. మళ్ళీ మనం యథావిధిగా వచ్చేస్తుంది కాబట్టి పొడి పిండి సహాయంతో మనము చపాతీని తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇంత సన్నగా మనము తయారు చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనేది వస్తాయి బయట దొరికే విధంగా. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీకి మనము 2 సైడ్స్ మనం పొడి పిండిని చల్లుకోవాలి. చల్లుకోవడం వల్ల మనకు చిప్స్గా తయారు చేసుకున్నప్పుడు ఆ చిప్స్ అనేటివి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఒక నైఫ్ తీసేసుకొని మనము డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. డైమండ్ అంటే డైమండే కాదు, మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఈ పనిని కొంచెం చిన్నపిల్లలతో చేపిస్తే పిల్లలు చాలా సరదాగా మేమే చేసామని హ్యాపీనెస్తో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ మొత్తం కట్ చేసేసుకుంటే మనకు చిప్స్ అనేటివి రెడీ అవుతాయి. వీటన్నిటిని మనము ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా చిప్స్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చూడండి ఏ విధంగా తయారయ్యాయి. పీట కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కింది. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చాలా హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో అని చెప్పేసి ఒక చిప్స్ అనేది వేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది. చూడండి ఆయిల్ అనేది చాలా వేడెక్కింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చిప్స్లో నుండి కొన్ని చిప్స్ని తీసేసుకొని వేసుకోవాలి. అన్నిటిని ఒకటేసారి కాకుండా ఇప్పుడు ఈ చిప్స్ని వేసిన వెంటనే కాకుండా ఒక 1 మినిట్ ఆగి తర్వాత మనం స్పూన్తోని ఇలా కలుపుతూ ఉంటే చిప్స్ అనేటివి అన్ని వైపులా పర్ఫెక్ట్గా మనకు క్రిస్పీగా వేగుతాయి. ఒక 2 మినిట్స్లోనే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ని మాత్రము అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీ అవుతాయి, ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి ఈ నార్మల్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఆయిల్ అంతా అంపేసేసుకొని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా మనం అన్నిటినీ తయారు చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా కొంచెం పిండితోనే చాలా చిప్స్ చేసేసుకోవచ్చు. బయట దొరికే చిప్స్ లాగానే ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి.
ఈ చిప్స్ అనేటివి చాయ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.